మైక్రోసాఫ్ట్తో ఒక ఎంఓ కుదుర్చుకొని 1,25,000 మందికి కొన్ని కోర్సులను ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం కల్పించాం. ఎడెక్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి టెక్నాలజీని పరిచయం చేసి వాటిని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. అదేవిధంగా హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటి, ఆక్స్ఫోర్డ్ వంటి గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్లు కూడా నేరుగా విద్యార్థులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో క్రియాశీలకమైనటువంటి వ్యవహారాలను యూనివర్సిటీలో తీసుకువచ్చేటువంటి కార్యక్రమం చేస్తే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఇటువంటి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మీద దాడులు చేయడం, వారిని చంపుతామని బెదిరించడం, కుర్చీలోనే ఉన్నటువంటి వీసీలను కూడా చొక్కా పట్టుకొని బయటికి లాక్కొచ్చేటువంటి హేయమైనటువంటి సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తలవంచుకున్నారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు.